రోజు మన గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు చాలా ప్రబలుతా ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి గల కారణం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం లేదు. కాబట్టి మనందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకార బృందం ఈరోజు మన బాట సింగారం గ్రామానికి రావడం జరిగింది. మారుదాం, మనమంతా మారుదాం, మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. 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 తడి చెత్త పొడి చెత్తను వేరు వేరుగా చేద్దాం, వేరు వేరుగా చేద్దాం, వేరు వేరుగా చేద్దాం. పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యం మన చెందే, ఆరోగ్యం మన చెందే, ఆరోగ్యం మన చెందే. అందరం ఒక్కటై చేయి చేయి గలుపుదాం, చేయి చేయి గలుపుదాం, చేయి చేయి గలుపుదాం. బాటా సింగారం అందంగా తీర్చుదాం, బాటా సింగారం అందంగా తీర్చుదాం. బాటా సింగారం అందంగా తీర్చుదాం, బాటా సింగారం అందంగా తీర్చుదాం. స్వచ్ఛ తెలంగాణలో అడుగుల అడుగేద్దాము. మారుదాం, 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 మనమంతా మారుదాం, మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. మారుదాం, మనమంతా మారుదాం, మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. ఆకుపచ్చ డబ్బాలో తడి చెత్తను వేద్దాము, తడి చెత్తను వేద్దాము. నీలం రంగు డబ్బాలో పొడి చెత్తను వేద్దాము, పొడి చెత్తను వేద్దాము, పొడి చెత్తను వేద్దాము. వేరు వేరుగా మనము రిక్షాకు అందిద్దాం, రిక్షాకు అందిద్దాం, రిక్షాకు అందిద్దాం. స్వచ్ఛ సేవకులకు మనం సహాయాన్ని అందిద్దాం, స్వచ్ఛ సేవకులకు మనం సహాయాన్ని అందిద్దాం. స్వచ్ఛ సేవకులకు మనం సహాయాన్ని అందిద్దాం, స్వచ్ఛ సేవకులకు మనం సహాయాన్ని అందిద్దాం. స్వచ్ఛమైన తెలంగాణ జగతిలోన నిలుపుదాం. మారుదాం, మారుదాం, చలో మారుదాం, మనమంతా మారుదాం, మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. మారుదాం, మనమంతా మారుదాం, మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం, మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. ఈ విధంగా మన బాట సింగారాన్ని అందంగా తీర్చాలంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మరి ఈ విషయాల్ని మీకు తెలియపరచడానికి రావడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలంలో నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉంటాయి. నీటి నిల్వలపైన దోమలు గుడ్లు పెట్టి అనేక దోమలు ఉత్పత్తి చేస్తాయి. ఆ దోమలు మనకు కుట్టి అనేక జబ్బుల్ని కలిగిస్తాయి. కాబట్టి దోమల్ని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా వేప నూనె లాంటిది రూసుకొని మనం పడుకోవాలి. దుస్తులు ఫుల్గా కప్పి ఉంచుకునేటువంటి దుస్తుల్ని ధరించాలి. అట్లాగే దోమతెరల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా వాడి దోమలు నివారించే ప్రయత్నం చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా దండాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.